గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. గురజాల మండలం పులిపాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. దాదాపు 70 సెంట్లలో 40 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. పూర్తిగా ఇప్పుడు ఆ జగనన్న కాలనీని కబ్జా చేసి ఏకంగా తెలుగుదేశం నాయకులు ఏర్పతినేని అనుచరులు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పూర్తిగా ఆ స్థలం మాదే, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలంటూ కూడా బెదిరిస్తూ ఉన్నారు. మనతో నిరుపేదలైన లబ్ధిదారులు, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళంతా లబ్ధిదారులు, వీళ్ళంతా ఇళ్ల స్థలాలు పొందారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకుల కబ్జాలో ఆ స్థలం ఉంది. పూర్తిగా వాళ్ళంతా ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఇది మాది, మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అసలు వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఏ ఊరు మీది? పిలిపాడు. ఏంటి పరిస్థితి? వెళ్ళావా మీ భూమిలోకి? ఇంత గత ప్రభుత్వంలో జగనన్న మాకు ఇళ్ల తాళం ఇచ్చిండు. ఇళ్ల తాళం ఇస్తే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంతా చెట్లు బొట్లు కొట్టుకొని ఆక్రమించుకొని మీరు వెళ్ళిపోవాలి, మీరు ఈ చోట్లో ఉండటానికి లేదు, మేము మాదే ఈ చోటు, మా తాతల తండ్రుల నాటి భూములు ఇయ్యి అని వచ్చి మమ్మల్ని ఒకటే బెదిరియటం, ఎట్టబడితే అట్ట ఇది చేస్తారు వాళ్ళు. వాళ్ళదేనా స్థలం? మరేది అది వాళ్ళది కాదు, జగనన్న ఇచ్చిండు. ఎవరికి ఇచ్చారు? మా పేదలకి మీకు ఇచ్చారు. ఇచ్చిండు. ఇల్లు లేవు మాకు, లేకపోతేనే ఇచ్చిండు. మరి ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? ఇల్లు కట్టుకో మేము ఒక్క మగ మనిషి తేవాలా, కుటుంబం బతకాల, 2-3 పిల్లలు. మరి వాళ్ళు ఎట్ట కట్టుకుంటారండి? మాకు చేతిలో ఉన్నప్పుడు మేము కట్టుకుందాం అనుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు కజా చేస్తున్నారు, మేమేం కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలా? మరి ఉంటేనే మరి ఆయన ఇచ్చినప్పుడు ఈయన కజా చేయటం ఏంది? మా సొమ్మే కది, వాళ్ళ సొమ్మేం కాదుగా. మరి మాకెందుకు అట్ట కజా చేస్తారు? మీకు ఇల్లు ఇచ్చినప్పుడు సంతోషపడ్డారు, మేము సంతోషం పడ్డాం. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చినప్పుడు సంతోషం పడ్డాం. ఇప్పుడు ఇంకేముంది, వాళ్ళు ఒకటే మేము మాదంటే మా మీద ఒకటే ఎగబడటానికి తయారవుతున్నారు. దౌర్జన్యాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎక్కడంటే అది వాళ్ళది వాళ్ళ తాతల తండ్రులు నాటిదంట ఆ భూమి. అప్పుడే మరి మేము అన్నాం ఆ మాటకు కూడా, అప్పుడు మీ తాతల తండ్రుల నాటి భూమి అయితే మీరు అప్పుడు రాకూడదు, మా జగనన్న పంచిచ్చేటప్పుడు ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు మాకు ఎందుకు కావాలంటారని కూడా అది కూడా అడిగినా కూడా మా మాటలు ఏం లెక్క చేయట్లే వాళ్ళు. మీ స్థలాన్ని కబ్జా చేసేసారు పూర్తిగా. అసలు స్తంభాలు బాతుకున్నారు, రిజల్ట్లు చేపించుకున్నామని ఇంక బెదిరిస్తారు. మరి రిజల్ట్లు ఎక్కడ చేపించుకున్నారో ఏదో మాకైతే తెలియదు. ఏమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? 3. ఏ ఊరు? ఫుల్పాడే. మాకు ఇళ్ళ స్థలం ఇచ్చారండి, ఇల్లు లేదు మాకు, అద్దెకేమంటున్నాం. దాన్ని నాన్న బాగా చేసి మాది అంటారు. అది ఎవరు ఇచ్చారు మీకు ఇళ్ళ స్థలం? జగనన్న ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు మాదని బాగా చేపించుకొని మాది అంటారు, పట్టా చేపించుకున్నారు అంటారు. మాకు ఇల్లు లేదాయా, 3 పిల్లలాయా, మేము కూలి మెన్ రెక్కల మెన్ బతికే వాళ్ళం అని మేము అన్నాం. ఏమంటారు వాళ్ళు? ఖాళీ చేయమంటే మాది అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందంట వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది? మాది, మా తాతల ముత్తాతలది, మా సంపాదించుకున్నాం, మీకు ఏడుండదు అంటారు. మీ స్థలంలో అవన్నీ క్లీన్ చేయించారా? శుభ్రంగా చెట్లు కొట్టించి కొప్పేశారు. స్తంభాలు కూడా బాతుకోరంట, ఇది నాది అది నాది అనుకోరంట. మరి మీకు ఇచ్చింది కదా, మీరు ఎట్లా ఒప్పుకున్నారు? మేము లేవండి, మేము పనికి పోతే ఎలక పొగులు చేశారంట. మాడ్జాం వచ్చినా చూసి అడిగితే ఏమంటున్నారు? మేము అడిగితే మాది అంటారు. ఏం చేయలేని పరిస్థితి? ఏం చేయలేని పరిస్థితి. మరి మీదకి వస్తున్నారా? మరి అదేమంటే లేనోళ్ళమాయా ఎగబడతారు అని అంత ఆసాంలాయా, మేమేం చేస్తాం? అది ఏమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు ఉందా? లేదు, జగనన్న ఇచ్చాడు ప్రభుత్వం వచ్చినప్పుడు. ఇప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు లాక్కుంటారు మాదే అని, వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు రిజిస్టర్లు చేయించుకుంటారు. వాళ్ళు ఎట్లా లాక్కుంటారు? మీకు ఇచ్చింది ఎట్లా లాక్కుంటారంటే మా తెలియదుగా, మేమందరం పొలాలు పోయాము, పగులు శుభ్రం చేసుకుని ఎప్పుడు పోయారో వాళ్ళు ఎక్కించుకున్నారు నెంబర్లు. మరి పట్టాలు మీ దగ్గరే ఉన్నాయిగా? ఉన్నాయి, మరి వాళ్ళు ఎట్ట చేసుకున్నారో మాకేం తెలుసు సార్. మరి అందుకే ప్రభుత్వమే మాకు న్యాయం చెయ్యాలి. అది పేదవాళ్ళం, మేము తెచ్చుకుంటే బువ్వా, లేకపోతే లేదు. మీ ఊళ్ళోనే వాళ్ళైనా కబ్జా చేసింది? మా ఊరు వాళ్ళే 9 మంది చేపించుకున్నారంట. మీదైతే మీకు వస్తుంది అని అంటారు, మేము పోయి అడిగితే. అందుకే మాకు న్యాయం చెయ్యాలి, మాది ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇది మాత్రం న్యాయం చెయ్యాలి మీరు. మొత్తం ఆ జగనన్న కాలనీలో ఎంతమందికి ఇచ్చారు? ఆ ప్లాట్ వరకే 40 ఇళ్ళు ఉన్నాయండి. 40 ఉన్నాయి.
మొత్తం కబ్జా చేశారా? మొత్తం చేశారు, మొత్తం శుభ్రం చేసి అందరు తల కొంచెం పంచుకున్నారు, రాళ్ళు కూడా బాదుకున్నారు. అది మరేంటి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి మాకు కావాలి, మాకు న్యాయం చెయ్యాలి. అది మా జగన్ అన్న ఇచ్చిన చోట్ల మాకు కావాలి. అది అడిగితే ఏమంటున్నారు? ఏమంటున్నారు, మీది మీకైతే వస్తుంది అంటున్నారు, లేకపోతే మేమేం చేయలేము అంటున్నారు వాళ్ళు. అందుకే మీరే ప్రభుత్వమే న్యాయం చెయ్యాలి మాకు. అది అమ్మా, నీ పేరేంటమ్మా? త్రివేణి అండి. ఏంటి పరిస్థితి మీ ఊళ్ళో? అసలు పరిస్థితి ఎట్లా ఉంది? మాకు పేదోళ్ళం అండి, మేము అసలు ఇల్లు లేదు, ఏమీ లేదు. మాకు పిల్లలు ఇంట్లోనే ఉంటాం, ఏమీ లేదు. మాకు పోయిన సంవత్సరం జగన్ అన్న ఇల్లు స్థలాలు ఇచ్చాడు, ఇస్తే మేము డబ్బులు లేక కట్టుకోలేదు. దాంట్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అవునండి. ఏమంటారు ఇప్పుడు చేయించుకున్నా అంటే మీరు ఎవరికైనా చెప్పుకోపండి, మాకు సంబంధం లేదు అంటున్నారండి. మీకు ఇచ్చిన భూమి అంతా క్లీన్ చేశారా? చెట్లన్నీ నరికేశారండి. అక్కడికి వెళ్తే ఏమంటున్నారు? మాది మేము ఎవరికైనా చెప్పుకోపోండి అంటున్నారండి. మొత్తం ఎంతమందికి ఇచ్చారమ్మా అప్పట్లో? అప్పట్లో మొత్తం 40 మందికి అండి. 40 మంది తీసుకున్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు కబ్జా చేశారా? అందరూ ఏం చేయలేదండి, 40 మంది. అదే 40 మందికి ఇచ్చారు కదా, ఆ లేఅవుట్ కబ్జా చేశారా? కబ్జా చేశారండి. మరి అట్లా మీరు ఇల్లు లేక నాకు ఇబ్బందులు పడుతున్నారు కదా? పడుతున్నాం, అందుకే న్యాయం చేయమని అడుగుతున్నామండి. మేము ఏదో ఒకటి చేయాలి, న్యాయం చేయాలండి మాకు. అడిగితే ఏమంటున్నారు టీడీపీ వాళ్ళు? మేము ఎవరికైనా చెప్పుకోపోండి అంటున్నారండి. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంటున్నారండి. గణపతి నేను కలెక్టర్ గారు న్యాయం చేయాలండి మాకు, ప్లీజ్ అండి. ఏమ్మా, ఏంటి పరిస్థితి? ఏమని మాకు పోయిన సంవత్సరంలో జగన్ అన్న ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మాకు ఇల్లు లేదు. మేము కట్టుకున్నా అంటే రూపాయి లేదు. మేము అద్దెకునే వాళ్ళు, మా భర్త ఒక్కటి తెచ్చి ముగ్గురం తినాలి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్ అన్న ప్రభుత్వంలో ఈ టీడీపీ ప్రభుత్వం మొత్తం ఆక్రమించుకొని పంచుకొని తమ్మాలు బాదుకొని అట్లాంటి ఏదన్నా మాట్లాడితే కబ్జా చేసి మా మేనకి దౌర్జన్యం మేనకి వస్తాను, ఇళ్ళ మేనకి మాట్లాడటానికి అవకాశం ఇట్లా ఏ టైం వచ్చి పడేది కూడా తెలుస్తలేదు. అందుకని మాకు న్యాయం చేయాలి, జిల్లా కలెక్టర్ చేయాలి, ఎంఆర్ఓ చేయాలి, వీళ్ళిద్దరే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు అడగలేదా మా స్థలాలు ఎందుకు? అడిగినాం, అడిగితే మాయి నీకేడున్నాయి, నీకు లేవు, మా తాత నాడు సంపాదించిన అత్తి ఇయ్యి, మేము పంచుకుంటాం అత్తంటే మాట్లాడటానికి పట్టుపగలే ఊరికొత్తరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏ టైం వచ్చి పడేది తెలవతలేదు, ఏదన్నా అడగటానికి రూల్ లేదు. వాళ్ళదే ప్రభుత్వం అని వాళ్ళే సాధించుకుంటున్నారు. మా కబ్జా చేసిన కాక మా మీద తిరగబడుతున్నారు, అడిగితే దానికి మాట్లాడటానికి అవకాశం లేదు. ఆడ మనిషి చెప్తీగా తిరగటానికి అవకాశం లేదు. మరి ఏంది మా పరిస్థితి? ఈ పోయిన ప్రభుత్వంలో జగన్ ఇల్లు స్థలాలు ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో లోన్లు ఇస్తే కట్టుకున్నాం అనుకున్నాం, మాకు ఆ డబ్బులు లేవు, మేము పొలాలు పోయాలి, చేసుకుంటే బువ్వో లేకపోతే లేదు. అదంతే మాట్లాడటానికి అవకాశం లేదు. ఏం చేసుకుంటే చేసుకోపోయింది అని మాట్లాడుతుండ్రు. అందుకని మాకు న్యాయం చేయాలంటే జిల్లా కలెక్టర్ అన్నా లేకపోతే ఎంఆర్ అన్నా వీళ్ళిద్దరే చేయాల్సింది. అడిగితే దౌర్జన్యానికి వస్తున్నారా? దౌర్జన్యానికి వస్తుండ్రు, తిడతాం కూడా, ఇళ్ళ పక్కన తిడుతుండ్రు, లంజీలు అట్లా ఎత్తబడితే అది తిడుతుండ్రు. దానికి మాట్లాడటానికి అవకాశం లేదు. ఏంటంటే మా ప్రభుత్వం మేము ఏదైనా సాధించుకుంటాం, మా ప్రభుత్వం వచ్చింది అని మాట్లాడుతున్నారు. అది మాకు మాట్లాడటానికి స్థానం లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది, మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నా దగ్గర ఈసీలు ఉన్నాయి. జగనన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు పులిపాడులో 70 సెంట్లలో ఒక లేఅవుట్ వేశారు. జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. అందులో 40 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆ 70 సెంట్లు దాదాపు 9 మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎరపతిరేని అనుచరులు ఆ 70 సెంట్లు కొట్టేయడం జరిగింది. పూర్తిగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ స్థలాన్ని వేరే సర్వే నెంబర్ వేసి పూర్తిగా ఆ 70 సెంట్లను కొట్టేశారు. పూర్తిగా దానికి సంబంధించిన ఈసీ ఇక్కడే ఉంది. ఈసీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా గురజాలలో తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. పేదల ఇళ్లపైన, పేదల పొట్టపైన కొడుతున్నారు అని చెప్పడానికి ఇదొక్కటే సాక్ష్యం. ఖచ్చితంగా ఏవైతే వీళ్ళ స్థలాలు ఉన్నాయో నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిందో ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా వాటిని తిరిగి ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గురజాల.